అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాత్ ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను. ఆమీన్. అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి శిఖాలు కురిపించండి వల్ల, అల్లా శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల. ఆమీన్. నరకం అనేది ఉంది, ప్రళయ దినం అనేది ఉంది, తీర్పు దినం జడ్జిమెంట్ డే అనేది ఉంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖురాన్ ద్వారా వహీ రూపంలో మనకు తెలియజేసి ఉన్నారు. మరి ఆ నరకంలో కొంతమంది చీలమండలం వరకు, కొంతమంది మోకాల దాకా, కొంతమంది నడుము వరకు, కొంతమంది రొమ్ము వరకు ఇలా నరకం మంటల్లో మునిగిపోయి ఉంటారు అని, ఇలా రకరకాల పనిష్మెంట్లు, రకరకాల శిక్షల గురించి ఉంటాయని, అందుకే మనం జీవించి ఉన్నప్పుడే అనేక రకాల పాపాల నుంచి దూరంగా ఉండాలి అని, మనిషి ఇక్కడ తప్పించుకున్నా కూడా దేవుడు ఒకరోజు ఖచ్చితంగా పట్టుకుంటాడు అని, మనిషి ఇక్కడ జీవించి ఉన్నప్పుడే మరి అతడు సరిదిద్దుకొని మంచిగా బ్రతకాలి అని, చెడుల నుంచి పాపాల నుంచి ఇక్కడ బ్రతికున్నప్పుడే మనం వాటి నుంచి రక్షణ పొందాలి అని, మన పాపాలు ఒప్పుకోవాలి, దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, వాటి నుంచి తప్పించుకొని మనం ఇతరులని మోసం చేసి ఇక్కడ శిక్ష తప్పించుకోకూడదని, ఇతరులని మరి మోసం చేసి ఇక్కడ శిక్షలు తప్పించుకున్నా కూడా ఎవరికైనా లంచాలు ఇచ్చి మోసం చేసి ఇంకేదన్నా చేసి ఇతరులకు మాయమాటలు చెప్పి మరి ఇంకేదైనా అధికారమో ఇంకేదన్నా డబ్బో ఇంకేదన్నా అధికారమో ఉందని మరి ఇతరులని మభ్యపెట్టి ఇక్కడ మనం ఏదైనా తప్పులకి శిక్ష అనుభవించాల్సి ఉండి వాటి నుంచి ఇక్కడ తప్పించుకున్నా కూడా ఖచ్చితంగా అక్కడ దేవుడు ఖచ్చితంగా పట్టుకుంటాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తూ ఉన్నారు. మరియు ఖురాన్ మరియు హదీసులో కూడా చెప్పడం జరిగింది. అలానే అనేక మంది వారి యొక్క శిక్షల ఆధారంగా నరకంలో రకరకాల శిక్షలు ఉంటాయి. వాటిల్లో ఒక రకమైన శిక్ష ఏమిటి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని హజరత్ సమూరా బిన్ జుందుల్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారంటే, నరకవాసుల్లో కొందరు తమ కాళ్ళ చీలమండలం దాకా శిక్ష అనుభవిస్తూ ఉంటారు. మరికొందరు మోకాళ్ళ దాకా, ఇంకొందరు నడుము దాకా, ఇంకా కొందరైతే రొమ్ము పైభాగం దాకా కూడా అగ్నిలో చిక్కుకొని ఉంటారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని యొక్క సహాబా గారు చెప్తూ ఉన్నారు. ఇది ముస్లిం అనే హదీస్ గ్రంథంలో స్వర్గ సుఖాలు మరియు నరకాల గురించి చెప్పడం జరిగింది. దీంట్లో హజ్జ జతున్ అంటే బొడ్డు కింద సరాయి తదితర వస్త్రాలు కట్టుకునే మొలభాగం, మరియు తర్కూతున్ అనేటటువంటి పదం కూడా ఈ యొక్క హదీస్లో వచ్చింది. అంటే కుత్తుక దగ్గరుండే ఎముక, అంటే మనిషికి రొమ్ముకు ఇరువైపులా 2 ఎముకలు ఉంటాయి. మరి ఇలాంటి ఇంకా అనేక రకాల పదాలు కూడా ఈ యొక్క హదీస్లో చెప్పబడ్డాయి. ఏది ఏమైతేనేమి నేను ఆ యొక్క సృష్టికర్త అయిన అల్లాను